నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త. 4 నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ. 439 గ్రూప్ 2 పోస్టులకు ప్రకటన. వ్యవసాయ శాఖలో 311 ఖాళీల భర్తీ. స్థానిక కోటా మండలి ఎన్నికల్లో కారు జోరు. 4 స్థానాలు గెలుచుకున్న తెరాస. 2 చోట్ల కాంగ్రెస్ విజయం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి మా ఊరు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు. ఈటీవీ ముఖాముఖిలో చంద్రబాబు. నూతన ఇసుక విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర. ఫిబ్రవరి 1 నుంచి అమలు. ఎన్టీఆర్ జలసరి కింద జిల్లాకు ₹1 కోటి. విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ. జౌళి రంగంలో 30 లక్షల ఉద్యోగాల కల్పన దిశలో కేంద్రం అడుగులు. కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం. సౌర విద్యుత్ బడ్జెట్ ₹5,000 కోట్ల పెంపు. రక్షణ రంగంలో మరో మైలురాయిని అధిగమించిన భారత్. గగనతల లక్ష్యాన్ని ఛేదించే బరాక్ 8 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన నౌకాదళం. నియామక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదికి ముందే తీపి కబురు అందించింది. గ్రూప్ 2లో 439 పోస్టులు సహా మరో 357 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 4 నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 10 ఏళ్ల వయసు సడలింపు ఇవ్వడం సహా కటాఫ్ తేదీ డిసెంబర్ 31 కావడం వల్ల హుటాహుటిన ప్రకటనలు జారీ చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ద్వారా సబ్ రిజిస్ట్రార్, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 2 దరఖాస్తుల స్వీకరణ రేపే ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 9 వరకు స్వీకరిస్తారు. ఏప్రిల్ 24, 25 తేదీలో గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. మెట్రో వాటర్ వర్క్ విభాగంలో 2 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు, 44 టెక్నికల్ గ్రేడ్ 2 అధికారుల పోస్టులు, వ్యవసాయ శాఖలో 311 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో కారు జోరు సాగింది. మొత్తం 12 స్థానాల్లో 6 ఏకగ్రీవంగా దక్కించుకున్న అధికార తెరాస ఎన్నికలు జరిగిన మిగిలిన 6లో 4 చోట్ల జయకేతనం ఎగురవేసింది. రంగారెడ్డి జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలోని 1 స్థానాన్ని కైవసం చేసుకున్న తెరాస మహబూబ్ నగర్లో 2 స్థానాలకు 1 చోట విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నల్గొండ సహా మహబూబ్ నగర్ జిల్లాలో 2వ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస సత్తా చాటింది. ఎన్నికలకు ముందుగానే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పోటీ లేకుండానే 6 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకున్న అధికార పార్టీ ఎన్నికలు జరిగిన రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3 స్థానాలను కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని 2 స్థానాల్లో మొత్తం 769 ఓట్లు పోలవగా 13 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 756 ఓట్లలో మొదటి ప్రాధాన్యత క్రమంలో తెరాస అభ్యర్థులు నరేందర్ రెడ్డికి 239, శంబీపూర్ రాజుకు 236 ఓట్లు దక్కాయి. ఈ ప్రక్రియలో ఫలితం తేలకపోవడం వల్ల 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో 257 ఓట్లు సాధించిన నరేందర్ రెడ్డిని విజేతగా ప్రకటించారు. తెరాస మరో అభ్యర్థి రాజు 242 ఓట్లకు పరిమితం కాగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ ను తొలగించారు. తర్వాత లెక్కించిన 2వ ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా మొత్తంగా 255 ఓట్లు దక్కించుకున్న రాజును 2వ విజేతగా ప్రకటించారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ జయకేతనం ఎగురవేశారు. మొత్తం 712 ఓట్లు పోలవగా తెరాసకు 323, సిపిఐ అభ్యర్థికి 285, వైకాపా అభ్యర్థికి 102 ఓట్లు వచ్చాయి. ఒక నోటు నోటాకు పడగా మరో ఓటును చల్లనిదిగా గుర్తించారు. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెరాస అభ్యర్థికి 3, సిపిఐ అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయి. 3వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెరాసకు 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా తెరాస అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే ఓడిపోవాల్సి వచ్చిందని సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2 మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 1 స్థానాన్ని తెరాస, మరో స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. మొత్తం 1256 ఓట్లు పోలైతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ పార్టీ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం వల్ల 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి 445 ఓట్లతో విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి, తెరాస 2వ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి మధ్య పోటీ ఏర్పడింది. 3వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా దామోదర్ రెడ్డికి 427, జగదీశ్వర్ రెడ్డికి 417 ఓట్లు వచ్చాయి. ఫలితంగా దామోదర్ రెడ్డి 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నల్గొండ జిల్లాలో హోరాహోరీగా సాగిన మండలి పోరులో కాంగ్రెస్
ఘన విజయం సాధించింది. మొత్తం 1100 ఓట్లకు 642 దక్కించుకున్న హస్తం పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెరాస అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్ల తేడాతో గెలిచారు. నల్గొండ, మహబూబ్ నగర్ లో తెరాస జోరుకు కళ్లెం వేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముందే చెప్పాం, మేము ఎంతమందిని ఆకర్షించుకున్న కాంగ్రెస్ పార్టీ 200 మెజార్టీతో గెలవబోతుందని చెప్పడం జరిగింది. జగదీష్ రెడ్డి గారు ఎన్ని అరాచకాలు చేసినా మీకు అండగా ఉంటాం. అలాంటి నాయకులు ఎంతో మంది పోయారు. అధికారం శాశ్వతం కాదు. అధికారం వస్తే అహంకారం రాకూడదు. ప్రజలకు మనసు గెలుచుకోవాలి తప్ప నువ్వు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. ఇప్పటికెళ్ళి ఈ ఎన్నికతో నువ్వన్నా నీ పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంత్రులు నీ క్యాబినెట్లో ఉండాలన్నా వద్దా ముఖ్యమంత్రి గారు విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. విజయం సాధించిన 4 చోట్ల తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస తరపున గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మహేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 2 నుంచి చేపట్టనున్న 3వ విడత జన్మభూమి మా ఊరిలో ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొదటి 2 విడతల్లో ప్రభుత్వానికి అందిన సమస్యల పరిష్కారంపై సమీక్షించడం సహా సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలిస్తామని ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లపై ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరిస్తామన్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజలంతా వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకునేలా తోడ్పాటు అందిస్తామని వివరించారు. అందరికీ వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ, అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్డు నిర్మించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంతవరకు జరిగిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయా లేదా, పెన్షన్లు సుజావుగా అందుతున్నాయా, ఎక్కడన్నా అవినీతి ఉందా, అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. మరుగుదొడ్లు అందరికీ ఇవ్వాలని, అవి కట్టుకోవాలని స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడం కోసం ముందుకు పోవడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని కూడా ఒకసారి సమీక్ష చేసుకొని ఇంకా అర్హులకు అవసరాలందరికీ ఇస్తాం. వంట గ్యాస్ సిలిండర్లు కూడా పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రాబోయే సంవత్సరం లోపల ఈ రాష్ట్రంలో వంట గ్యాస్ లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. వాడవాడకు సిమెంట్ రోడ్డు అనే కార్యక్రమంతో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. 5,000 కిలోమీటర్లు ఈ సంవత్సరం రోడ్లు వేయడం కోసం శ్రీకారం చుట్టాం. 450-60 కిలోమీటర్లు ఇప్పటికి అయ్యింది. రాబోయే 3 నెలల్లో మిగిలిన 4,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయబోతున్నాం. ఇదే సమయంలో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు వైద్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద వీలైనన్ని ఎక్కువ వైద్య పరీక్షల్ని ఉచితంగా అందించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. పేదవాడి ఆరోగ్యం కోసం మొదటిసారి అన్ని ప్రక్షాళన చేస్తున్నాం. అన్ని హాస్పిటల్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలి, క్లీనినెస్ కోసం ఒక మాన్యువల్ తీసుకున్నాం. బయోమెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేయాలని చేయబోతున్నాం. ఎలుకలు కానీ, పెస్ట్ కానీ, ఇలాంటి రాకుండా, చెదులు కానీ రాకుండా ఏం చేయాలో దానికి కూడా కాంట్రాక్ట్ పెడుతున్నాం. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పేరుతో అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేయించడం కోసం జిల్లా స్థాయి హాస్పిటల్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు ఎన్నెన్ని చేయించనో అన్ని లిస్టు పెట్టి అవన్నీ ఫ్రీగా చేస్తాం. ఒకవేళ ఏదైనా ఎక్విప్మెంట్ చాలకపోతే అవి కూడా తెప్పిస్తాం. అంతేకాకుండా అల్టిమేట్గా ప్రైవేటుగా ఆ ఊరిలో మంచి డాక్టర్ ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా పెడుతున్నాం. చంద్రబాబు పూర్తి ముఖాముఖిని రేపు ఉదయం 7 గంటల ఈటీవీ న్యూస్లో వీక్షించవచ్చు. ఇక చంద్రబాబు వంటి సమర్థ నాయకుడి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా కొనియాడారు. నీతి ఆయోగ్ బృందంతో కలిసి కృష్ణా జిల్లాలో పర్యటించిన పనగరియా విజయవాడ శివార్లోని జక్కంపూడి వద్ద పట్టిసీమ కాలువ పనుల్ని పరిశీలించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరుగుతున్న తీరును జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా వివరించారు. అనంతరం కొత్తూరు తాడేపల్లిలో వైద్య ఉపకేంద్రం, వెలగలేరులోని అంగన్వాడీ కేంద్రాన్ని నీతి ఆయోగ్ బృందం పరిశీలించింది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గొప్ప కార్యక్రమమన్న పనగారియా ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. What Andhra is doing, but I will also give my thoughts on what Andhra Pradesh could do based on what I know as an economist. Every state says that if the financial problem was so severe, would you be able to do all these projects? We have to improve our resource base as we go. The state is also doing its own, so there has to be tax effort locally also, which is done, and then there are some which tax revenues that come from the central government. So it's a joint effort of the center and state.
వివాదాస్పదంగా మారిన ఇసుక విధానాన్ని మారుస్తూ రూపొందించిన నూతన విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త వేలం ప్రక్రియ ద్వారా ఇసుకను అమ్మాలని నిర్ణయించింది. ఇందుకోసం 4 మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కోసం జిల్లాకు ₹1,00,00,000 చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,43,000 పైచిలుకు రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రోబో శాండ్ ఇసుక తయారీని ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. రోబో శాండ్ పాలసీని ప్రమోట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. పవర్ లో వ్యాట్ లో సబ్సిడీ ఉంటుంది, సీనరేజ్ లో 50% కన్సెషన్ ఉంటుంది. 2015-16 సంవత్సరంలో నాన్ షెడ్యూల్ ఏరియాలో 50 ట్రైబల్ హాస్టల్స్ ను రెసిడెన్షియల్ స్కూల్ గా మార్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 600 పోస్టుల నియామకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో సంస్కరణలు అమలు చేస్తూ రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాలనే నిర్ణయాన్ని కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో జనవరి 1న ఎన్టీఆర్ వైద్య పరీక్షలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంత్రివర్గ సమావేశం తర్వాత చెప్పారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ప్రసవమైన బాలింతలు శిశువులను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తల్లి బిడ్డ పేరుతో 102 సర్వీసు ప్రారంభించనున్నట్టు వివరించారు. తల్లులకు ఎలాంటి సమస్యలు వచ్చినా 102కు ఫోన్ చేయవచ్చన్నారు. ఈ సేవలను కూడా జనవరి 1న ముఖ్యమంత్రి ఏలూరులో ప్రారంభిస్తారని కామినేని చెప్పారు. అన్ని ఏరియా హాస్పిటల్లో రేపు 1వ తారీఖు నుంచి డయాగ్నోసిస్ అన్ని ఫ్రీ చేశాం. జనవరి 15 నుంచి సిహెచ్సిలో ఫ్రీగా ఉంటాయి. జనవరి నెలాఖరు నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫ్రీగా ఉంటాయి. అది రేపు 1వ తారీఖు ఏలూరులో స్టార్ట్ చేస్తాం. దాని పేరు ఎన్టీఆర్ వైద్య పరీక్షలు. దాంతోపాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని తల్లులు డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని ఇంటికి సేఫ్గా చేరుస్తానికి 270 వెహికల్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ పెట్టాం. టెలిరేడియాలజీ కూడా ఆ రోజే స్టార్ట్ చేస్తాం. ఎక్స్రేలు కూడా ఫ్రీగా ఏరియా హాస్పిటల్ మొదలు పెడుతున్నారు. తర్వాత సిహెచ్సిలకు కూడా వెళ్తుంది. అది దేశంలో టెక్స్టైల్ రంగాన్ని పెద్ద ఎత్తున ఆధునీకరించడం సహా లక్షలాది ఉద్యోగాలు సృష్టించేందుకు కేంద్రం సమాయత్తమైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతీకరిస్తే 1,00,000 కోట్ల పెట్టుబడులు సహా 30 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సవరించిన సాంకేతిక పరిజ్ఞాన ఉన్నతీకరణ నిధి పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు మాల్దీవులు, స్లోవేనియాలతో ఒప్పందాలకు ఆమోదం తెలపడం సహా పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వస్త్ర పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించడం సహా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం సవరించిన సాంకేతిక పరిజ్ఞాన ఉన్నతీకరణ నిధి పథకాన్ని తీసుకురావాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత RRTUF విధానం స్థానంలో తీసుకురానున్న ఈ విధానం ద్వారా టెక్స్టైల్ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు సృష్టించడం సహా ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. నూతన విధానం ద్వారా భారత్లో తయారీ కార్యక్రమానికి మంచి ఊపు రావడం సహా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో భాగంగా సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేందుకు బడ్జెట్ కేటాయింపు భారీగా పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. భవనాలపై ఏర్పాటు చేసే సౌర ఫలకాలను గ్రిడ్లకు అనుసంధానం చేయడం, చిన్నపాటి సౌర విద్యుత్ యూనిట్లు, ప్లాంట్ల కోసం వెచ్చించే బడ్జెట్ను ప్రస్తుతం ఉన్న 600 కోట్లను 5,000 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ సౌర మిషన్లో భాగంగా వచ్చే 5 ఏళ్లలో ఈ బడ్జెట్ను ఖర్చు చేయనున్నారు. 2019-20 నాటికి దేశవ్యాప్తంగా 4,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భవనాలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం సాధారణ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 30% రాయితీ, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 70% రాయితీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. నవంబర్ 13న అమల్లోకొచ్చిన ఆస్ట్రేలియాతో పౌర అణు సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి ఈ ఒప్పందంతో దేశ ఇంధన అవసరాలు తీరుతాయని అభిప్రాయపడింది. పన్ను ఎగవేతను అరికట్టేలా మాల్దీవులు, స్లోవేనియా ఒప్పందాలను ఆమోదించిన మంత్రివర్గం పన్నుల సమాచారం పంచుకునే ఒప్పందాన్ని కూడా అంగీకరించింది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల పాత్ర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్ మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ఉమ్మడి సంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యంతో పనులు వేగవంతమవుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. ఉన్నత విద్యపై కెనడాతో అవగాహన ఒప్పందం పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. బ్రిక్స్ నెట్వర్క్ విశ్వవిద్యాలయం ఏర్పాటు సహా మయన్మార్లో త్రైపాక్షిక జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రాంతీయ కార్యాలయానికి ఉద్యోగులను కేటాయించడం సాధ్యం కానందున
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇంజనీర్లు, సాంకేతిక, పరిపాలనా సిబ్బంది కార్యాలయం ఏర్పాటు చేసేందుకు మౌలిక వసతులు చూపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపితే 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇదే సమయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే ఆమోదిస్తామని ఇచ్చిన హామీ మేరకు అంగీకారాన్ని తెలిపింది. ఓఆర్ఆర్ నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడానికి అంగీకారాన్ని తెలిపింది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 163వ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వరంగల్ జిల్లాలో జనవరి 4న జరిగే కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనులను ప్రారంభిస్తారు. 163వ జాతీయ రహదారి 54 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు మొత్తం 99.10 కిలోమీటర్ల రహదారిని 4 లేన్లకు విస్తరించే పనిని భారత జాతీయ రహదారుల సంస్థ ద్వారా కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పనులను ఈపీసీ పద్ధతిలో ఎల్ఎన్టీ చేపట్టనుంది. మొత్తం 1,905 కోట్ల రూపాయల అంచనాతో 30 నెలల్లో ఈ పనులు పూర్తి చేసే విధంగా ఒప్పందం కుదిరింది. పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 4 లేన్ల రహదారి ఏర్పడుతుంది. ఇదే జాతీయ రహదారిపై ఏటూరు నాగారం వద్ద నిర్మించిన వంతెనను అదే రోజు గడ్కరీ, కేసీఆర్లు ప్రారంభించనున్నారు. గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీపై అధ్యయనం చేసి త్వరలోనే స్థాయీ సంఘం సమావేశంలో తమ అభిప్రాయం చెబుతామని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు తెలిపారు. తెలంగాణ ఇంజనీర్లతో కలిసి ఇవాళ బ్యారేజీకి సంబంధించి విహంగ వీక్షణం నిర్వహించిన వారు బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే సిరోంచా సహా అటవీ ప్రాంతాలు పరిశీలించారు. పోచంపల్లి, వార్డం గ్రామాల వద్ద బ్యారేజీ అలైన్మెంట్ను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. సాంకేతిక వివరాలు, ముంపు వివరాలు తెలుసుకున్న మహారాష్ట్ర ఇంజనీర్లు త్వరలోనే అధ్యయనం పూర్తి చేసి జనవరి 15 తర్వాత జరిగే స్థాయీ సంఘం సమావేశంలో అభిప్రాయం చెబుతామని పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా పనిచేయాలని ప్రజలు, అధికారులకు తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో అన్ని హోటళ్ల యజమానులతో స్వచ్ఛ భారత్పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వ్యర్థాల నిర్వహణలో హోటల్ యాజమాన్యాలు కలిసి రాకపోతే స్వచ్ఛ హైదరాబాద్ కల సాకారం కాదన్నారు. జంట నగరాల్లోని కుటుంబాలకు ఇప్పటికే 42 లక్షల చెత్తబుట్టలు పంపిణీ చేశామని, 2000 ఆటో ట్రాలీలు అందించామని తెలిపారు. ప్రతిరోజు హైదరాబాద్లో 4000 మెట్రిక్ టన్నుల చెత్తను మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాం. 21,000 హోటళ్లు ఉన్నాయని మీరు అంటున్నారు. మరి 21,000 హోటళ్లు ఉన్నాయన్నప్పుడు వాటిని ఖచ్చితంగా మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి మంచిది. రేపటి రోజున మీరు జవాబుదారీతనంతో జిహెచ్ఎంసీ పనిచేయాలని మీరు ఆశించే క్రమంలో తప్పకుండా హోటల్ అసోసియేషన్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్ గా మీరు సహకరించకపోతే నామమాత్రంగా కాకుండా సంపూర్ణంగా మరి మీరు భాగస్వాములు కాకపోతే మనం అనుకున్న లక్ష్యం మన నగరాన్ని ఒక స్వచ్ఛ హైదరాబాద్ గా చేయాలనుకునే లక్ష్యం ఏదైతే ఉందో అది సిద్ధించదు. దక్షిణాది విడిది పూర్తి చేసుకుని రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్రపతి ప్రణబ్కు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎట్ హోం పేరుతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెలంగాణ మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రహేజా భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిందితులకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. రహేజా మైండ్ స్పేస్ ప్రాజెక్టులో ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, బీపీ ఆచార్య, ఎల్వి సుబ్రహ్మణ్యం, పిఎస్ మూర్తి, ఐపీఎస్ అధికారి గోపీకృష్ణ సహా రహేజా ప్రతినిధులు నీల్ రహేజా, రవీంద్రనాథ్ కుట్రపూరితంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు సుమారు 500 కోట్ల రూపాయల నష్టం కలిగించారంటూ న్యాయవాది శ్రీరంగరావు 2011లో ప్రైవేట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. మొదట ఎలాంటి అవకతవకలు జరగలేదని ఏసీబీ నివేదిక సమర్పించగా ఆ నివేదికపై పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోర్టు నేరుగా విచారణ చేపడితే అన్ని ఆధారాలు సమర్పిస్తానని పేర్కొన్నారు. సుదీర్ఘ వాదనల తర్వాత విచారణ చేపట్టిన కోర్టు అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వం అనుమతి తీసుకునే బాధ్యత పిటిషనర్కు అప్పగించింది.
టెలివిజన్లో డిజిటల్ ప్రసారాలు చూసేందుకు సెటప్ బాక్సులు అమర్చుకోవడానికి తెలంగాణలో మరో 2 నెలలు గడువు ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీవీ ప్రసారాల డిజిటలైజేషన్లో భాగంగా డిసెంబర్ 31 నాటికి ఖచ్చితంగా సెటప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ఎంఎస్ఓలు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఇంకా 85% మంది సెటప్ బాక్సులు అమర్చుకోలేదని, అంతా అమర్చుకోవడానికి వాటి కొరత ఉందన్న ఎంఎస్ఓల వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సెటప్ బాక్సులు అమర్చుకోవడానికి 2 నెలల గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవ్యాంధ్ర రాజధానికి అనుగుణంగా నైపుణ్యులైన యువతను తీర్చిదిద్దేందుకు 2016 విద్యా సంవత్సరంలో అనేక కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసిన యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రాజా హరిన్ మొత్తం 25 ప్రత్యేక కోర్సులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష 2016 ఏప్రిల్ 13న ఆన్లైన్లో, మే 13, 14 తేదీలో నిర్వహిస్తున్నామని వివరించారు. కేఎల్ యూనివర్సిటీ ఒక స్కూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసాం. బీబీఏ, ఎల్ఎల్బి, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఎస్టాబ్లిష్ చేసి బీ ఫార్మసీ, కేఎల్యూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి బీఎఫ్ఏ ఇన్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, ఫోటోగ్రఫీ, యానిమేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్, ఆల్రెడీ ఉన్న బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్తో పాటు. అలాగే ఈ సంవత్సరం బీఆర్క్ అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. బీఏ విత్ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్, బీసీఏ ఇన్ క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇవన్నీ స్కూల్ ఆఫ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్లో తీసుకోవడం జరుగుతుంది. క్షిపణి విధ్వంసక సామర్థ్యంలో భారత నౌకాదళం కీలక మైలురాయిని అధిగమించింది. సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించే బరాక్ 8 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలో ఉన్న లక్ష్యాలను క్షిపణి ఛేదించినట్టు నౌకాదళం ప్రకటించింది. భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బరాక్ 8 క్షిపణిని ఐఎన్ఎస్ కోల్కతా నుంచి పరీక్షించినట్టు వెల్లడించింది. వైమానిక రక్షణ సామర్థ్యంలో ఇది అద్భుతమైన ముందడుగని అభిప్రాయపడింది. ఈ క్షిపణితో శత్రువుల హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు, ప్రక్షేపకాలను ధ్వంసం చేయవచ్చని వివరించింది. బరాక్ 8 క్షిపణి 70 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించిందని తెలిపింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి సరి బేసి సంఖ్య కార్ల విధానాన్ని అమలు చేయనున్న కేజ్రీవాల్ సర్కారు ఆ విధానాన్ని పర్యవేక్షించనున్న కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సరి సంఖ్య కార్లు రోడ్లపైకి రావాల్సిన రోజు బేసి సంఖ్య కారు వస్తే ఆయా వ్యక్తులతో వాగ్వాదానికి దిగడం గానీ, చలానాలు రాయడం చేయొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. శాంతిపూర్వక వాతావరణంలో ప్లకార్డులు ప్రదర్శించి, పుష్పాలు అందించి వినయంగా వెనక్కి వెళ్లిపోవాలని కోరాలని సూచించారు. ఈ మేరకు సరి బేసి సంఖ్య విధానం అమలు కార్యకర్తలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, విద్యార్థులతో సమావేశమైన ఆయన ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఓ పాఠశాల విద్యార్థులతో కూడా ముచ్చటించిన కేజ్రీవాల్ తమ కార్లను 2 రోజులకు ఒకసారి మాత్రమే బయటకు తెచ్చేలా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను ఒప్పించాలని సూచించారు. సరి బేసి సంఖ్య విధానాన్ని ద్విచక్ర వాహనాలు, మహిళల వాహనాలకు ఎందుకు వర్తింప చేయలేదని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నగరంలో కాలుష్యం స్థాయి సరి బేసి సంఖ్య విధానం కారణంగా వాహనాలు నెలలో 15 రోజులే రోడ్డుపైకి రావడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ద్విచక్ర వాహనాలు, మహిళలు నడిపే కార్లకు సరి బేసి సంఖ్య విధానం అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లో స్థాయి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు సహా మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మెల్లాయి. క్రితం 2 సెషన్లో 241 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ ఇవాళ 119 పాయింట్లు నష్టపోయి మళ్లీ 26,000 బెంచ్ మార్కు దిగువన మూసింది. ఉదయం 26,124 వద్ద కాస్త ఉత్సాహంగానే మొదలైన సూచి ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలైన వేళ లభించిన కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే 49 పాయింట్లు ఎగబాకి 26,130 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత డిసెంబర్ డెరివేటివ్స్ ముగింపును దృష్టిలో పెట్టుకుని కొందరు మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపగా సెన్సెక్స్ మళ్లీ నష్టాల్లోకి మళ్లింది. ఒక దశలో 25,939 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచి చివరకు 25,960 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 33 పాయింట్లు క్షీణించి 7,896 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త. 4 నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ. 439 గ్రూప్ 2 పోస్టులకు ప్రకటన.